దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయంన కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకు, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు శుభములు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. దేవాతి దేవుడు మిక్కిలిగా ప్రేమించి దేవుడు నేటి వరకు మనల్ని అందరినీ సజీవులుగా భద్రపరిచారు. అందును బట్టి దేవుని కనపరుస్తూ ఈ దినమున ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తితో స్వాతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అయితే స్వాతంత్రం అనేది కేవలము మనము బ్రిటిష్ వారి నుంచి మన దేశం విడుదల పొందింది అనే ఆలోచనతోనే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది మనం చూస్తుంటున్నాం. కానీ ఈ స్వాతంత్రం వెనుకతల దీని అర్థం తెలియజేసింది. అలాగే ఈ స్వతంత్రం అనేది కేవలం ఒక బానిస నుంచి, ఒక అధికారి నుంచి, ఒకరు ఏలుబాటు చేస్తున్న ఆ అధికారత్వం నుంచి బానిసలుగా ఉంటున్న మనము బయటికి రావడమే మాత్రమే కాదు, కానీ పరిశుద్ధ గ్రంథము చాలా తెల్లగా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఏమంటే, సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయును. యోహాను సువార్త 8:32 మనం గమనించినట్లయితే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేయును అంటున్నాడు. అంటే ఏంటి స్వాతంత్రం అనేది? ఒక వాళ్ళ అధికారులుగా వేరే దేశపు వారు, వేరే భాష వారు మనల్ని ఏలుబాటు చేసినప్పుడు, వాళ్ళు నానా హింసలు పెట్టినప్పుడు, బాధలు పెట్టినప్పుడు వారి నుంచి విడుదల పొందడమే స్వతంత్రం అని మనం అనుకుంటుంటే, ఇక్కడేంటి సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని ఆలోచన చేస్తున్నామా? అవునండి, సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కేవలము ఒక బానిస బ్రతుకులో నుంచి విడుదల పొందడం స్వతంత్రం అయితే, క్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు తెలుసా? అది మాత్రమే నీ స్వతంత్రం కాదు, కానీ నా సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది అంటున్నారు. ఏమంటే, తన యందు విశ్వాసం ఉంచు వారిని యేసుక్రీస్తు స్వతంత్రులుగా చేయనని తెలియజేస్తే ఈ మాట అంటున్నారు. ఏ మాట అని ఆలోచన చేస్తే, యేసు ప్రభువారు నేటి నుండి స్వాతంత్రము ప్రసాదిస్తాను అంటున్నారు. ఎవరైతే ఇంకనూ స్వతంత్రులుగా లేకపోతున్నారు, ఈరోజు మనం కేవలం ఇండిపెండెన్స్గా మన దేశానికి స్వతంత్రం వచ్చింది. ఒకరి చేతిలో నుంచి, ఆ అధికార స్థితిలో నుంచి దేవుడు చాలామంది మనలో ఈ దేశం కోసం పోరాడి స్వతంత్రం తెచ్చిపెట్టారు అని జ్ఞాపకం చేసుకోవడం, అలాంటివన్నీ జరుగుతున్నాయి, మాట్లాడుకుంటుంటారు కూడా. అయితే దేవుడు అంటున్నాడు, స్వాతంత్రం అంటే అది మాత్రమే కాదు, స్వాతంత్రం అంటే పాప దాస్యం నుండి స్వాతంత్రము ప్రసాదిస్తాను అంటున్నాడు. అంటే ఏంటి? పాపం అనేది నువ్వు పాపానికి బానిస అయ్యావు కదా. ఏ విధంగా బ్రిటిష్ వారికి ఒకనాటి దినాల్లో, కొన్ని సంవత్సరముల క్రితములో ఏ విధంగా బానిస బ్రతికారో, దాస్యపు జీవితం జీవించారో, నేడు మన దేశ ప్రజలు పాపము నుంచి విడుదల ఇవ్వడానికి దేవుడు స్వాతంత్రం ఇస్తాను అంటున్నాడు. రోమిల్ రాసిన పత్రిక 6:14 చూసినట్లయితే, పాపం అనే దాస్యం నుంచి నీకు విడుదల ఇస్తాను, స్వాతంత్రం ఇస్తాను అంటున్నాడు. నేడు ఎంతమంది లేమండి పూర్తిగా స్వతంత్రం వచ్చిందని ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఎన్నో స్కూల్స్లలో, ఎన్నో ఆఫీసులలో, ఇంకా ఎన్నో చోట్ల జెండా వందనం చేసి మన దేశానికి మనది స్వతంత్రం వచ్చిందని సంబరపడిపోయి కొంతమంది సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. మంచిది కాదని అంటలేదు. సెలబ్రేషన్స్ అనేది మన బ్రతుకు చేసుకోవాలి. పాపం అనే దాస్యంలో నువ్వు బ్రతుకుతూ స్వాతంత్రం వచ్చిందని ఎలా అనుకుంటున్నాము? అనుకోలేం కదండి. దేవుడు అందుకే యేసు ప్రభు గారు అంటున్నారు, నువ్వు దేశానికి విడుదల వచ్చిందని ఆలోచన చేస్తున్నావా? నీ బ్రతుకుకు విడుదల రావాలని ఆలోచన చేయి. పాపం అనే దాస్యంలో నువ్వు ఇంకా బ్రతుకుతున్నావు, వాటి నుంచి విడుదల పొందితేనే నువ్వు స్వతంత్రుడు అవుతావు అని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. రెండవదిగా చూసిన నిర్గమకాండం 3వ చూసినట్లయితే, మనుషుల దాస్యత్వం నుండి స్వాతంత్రం ప్రసాదిస్తాడు కదండి. పాపం అంటే
ఈ లోకాశ నేత్రాశ శరీరాశకు లోబడిపోయి దాని నుంచి విడుదల పొందలేనటువంటి చాలామంది లేరా కదా? త్రాగుడుకు లేరా? వ్యభిచారానికి లేరా? ఇంకా దేవుని యొక్క మాటను కాదనుకున్న, దేవుణ్ణి నమ్మక లోకం వైపు తిరుగుతున్న వారు పాపదాస్యం కాదా? మరి దాని నుంచి మొదటగా విడుదల ఇస్తాను, అప్పుడు నేను స్వతంత్రం అవుతాను అంటున్నాడు. రెండవదిగా మనుషుల నుంచి స్వాతంత్రం కూడా నీకు నేను ఇస్తాను అంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను ఏ విధంగా ఐగుప్తు దేశం నుంచి విడుదలిచ్చాడో నేటి దినంలో ఈ లోక మనుషుల నుంచి కూడా నీకు విడుదలిచ్చే దేవుడు స్వాతంత్రం ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు మనం క్రీస్తు వారి వద్దకు వచ్చినప్పుడే సత్యమైన ఆ వాక్యం ద్వారా సత్యమైన ఆ పరిశుద్ధుడైన క్రీస్తు వారు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తాడు. మూడవదిగా చూసినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక 2:15లో మరణ భయం అనే దాసత్యం నుండి నీకు స్వాతంత్రము ఇస్తాను అంటున్నాడు. నేడు మరణ భయం అంటే అందరికీ చావు వస్తుంది కదా అని ఆలోచించకండి. మరణ భయం అంటే నరక భయం అనే ఆలోచన చేయాలి. నరక భయానికి మనం దాస్యులైపోతాము. ఆ దాసత్యం నుండి దేవుడు నాకు విడుదలిస్తాను అంటున్నాడు. మనం చనిపోతే స్వర్గానికి వెళ్తామని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు ఎలా వెళ్తాం? యేసే జీవము మార్గము సత్యమైనప్పుడు ఆయన మార్గం ద్వారా వెళ్లకుండా మనం మరొక ద్వారా వెళ్తే నువ్వు స్వర్గాన్ని అయిన మోక్ష మార్గాన్ని పరలోక రాజ్యం చేరగలుగుతామా? చేరలేము కదా అండి. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తున్నది, నా వాక్యమే నేనే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను తప్ప ఇంక ఎవరి ద్వారా జరగదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అంత మాత్రమే కాదు, దేవుడు వాక్యం అంటున్నాడు, నా ప్రియ నేస్తమా, అనేక పాపములు చేయుటకు కారణము దాని నుండి తప్పించువారు లేకయే కదా. అనేకుల పాపము చేయుటకు కారణము ఏమంటే దాని నుంచి తప్పించలేకపోవడమే కదా. కానీ దేవుడు అంటాడు, నేను తప్పిస్తాను ఆ పాపం నుంచి. చివరి వరకు దేవుడు చివరకు పాపమునకు బానిసలగుటకు కారణము దాని నుండి విడిపించలేరు లేకుండా లేకపోవడం వల్లే కదా. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు, సమస్త మానవాళిని ప్రతి బంధకం నుంచి విడిపిస్తాను. నేడు నీవు ఆధ్యాత్మికంగా బానిస బ్రతుకుతున్న వాళ్ళు అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు అంటున్నాడు. నేడు నీ పరిస్థితి ఎలా ఉంది? ఇంకా బానిసలో ఉన్నావా? పాపం అనే బానిసలో బ్రతుకుతున్నావా? మరణం అనే దాస్యత్వానికి లోబడిపోతాను భయపడుతున్నావా? మనుషులకు బానిసలుగా బ్రతుకుతున్నావా? దేవునికి విడుదలిస్తాడు. ఇప్పుడు క్రీస్తు యొద్దకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచు. అప్పుడే మనకు స్వతంత్రం, మన జీవితానికి స్వతంత్రం, మన ఆత్మిక స్వతంత్రం నేడు దేశానికి వచ్చినట్టుగా నీకు నాకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నా యొద్ద మీరున్నప్పుడు, నేను మీతో జీవించినప్పుడు, మీరు నాలో జీవించినప్పుడే మీరు స్వతంత్రులుగా జీవిస్తారు, స్వతంత్రులుగా ఉంటారు. మన తండ్రి మనకి ఎప్పుడు స్వతంత్రం ఇవ్వాలని కోరుకున్న గొప్ప దేవుడు అండి. ఆయన లాంటి మంచి దేవుడు, ఆయన లాంటి గొప్ప దేవుడు ఎవరూ లేరండి. నేడు ఎవరున్నారండి? పాపం నుంచి నీకు విడుదలిస్తాను, మరణ భయం లేకుండా చేస్తాను, చీకటి నుంచి విడుదలిస్తాను, నువ్వు సొంతంగా సత్యంగా పరిశుద్ధంగా బ్రతకడానికి నిన్ను వెంబడిస్తాను అని చెప్పేవారు ఎవరున్నారండి? చాలామంది స్నేహితులు ఉంటారు, చాలామంది ఇరుగుపొరు పాపంలోకి నడిపించేవారు ఎక్కువ మంది, కానీ పరిశుద్ధ మార్గంలో నడిపించేవారు చాలా తక్కువ మంది అండి. ఎవరెవరో ఉండరు అన్నమాట. ఎవ్వరు అంతగా కనిపించరు. ఒక పర్సన్ కనిపించడానికి ఎక్కువ అవుతుంది. మరి ఆ పర్సన్ ఎవరో తెలుసా? ఆ ఒక్క పర్సనే మన క్రీస్తు వారు. కనుక ఈరోజు మనం ఇంకా పాపంలో దేవుణ్ణి అడుగుదాం, తండ్రి నేడు దేశానికి ఇచ్చిన స్వాతంత్రం నా జీవితానికి అయ్యా, నా కుటుంబానికి అయ్యా, నా సహోదరులకి అయ్యా, నా సమాజానికి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, జీవం గల తండ్రి, జీవాధిపతి, రాజాది రాజువైన తండ్రి, మహిమగల రాజా, మహోన్నతుడకు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నీ వాక్యం ద్వారా ఉదయకాలం మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ప్రభా, నీ వాక్యం చాలా గొప్పది ప్రభా. తండ్రి ప్రభా నశించిపోయేటువంటి జీవితమైన తిరిగి జీవిస్తాను అని నమ్మకం పుట్టిస్తుంది ప్రభా. నీ వాక్యం ప్రభా, మూడు బారిన మా జీవితాన్ని చిగురింప చేయగల సమర్థుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలం బట్టి స్తుతిస్తున్నాను. రాత్రి అంతయు మీ క్షేమం దయచేసినందుకు, మీ కృపా కాపుదలిచ్చినందుకు స్తోత్రాలు. నేడు నా తండ్రి, నా దేశం ప్రజలను బట్టి మీకు వందనాలు.
దేవా, ఎంతోమంది ప్రభా దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది ప్రభా మా దేశానికి స్వాతంత్రం కలిగిందని సెలబ్రేషన్స్ ప్రతి రాష్ట్రంలో, గ్రామంలో, జిల్లాలో, పట్టణాలు జరుగుతున్నాయి ప్రభా. మరి నా సమాజం కానీ, మా బంధువులు కానీ, మా మిత్రులు కానీ, మా సహోదరులు కానీ, నా దేశ ప్రజలు కానీ మయా జీవితానికి స్వతంత్రం కలిగిందా అని ఆలోచన చేస్తలేదు. ఇంకా ఎంతోమంది ప్రభా పాపానికి బానిసలుగాను, అలాగే తన మనుషులకు బానిసలుగాను, అయ్యా తండ్రి మరణానికి బానిసలుగాను బ్రతుకుతున్నారు తప్ప జీవితం కోసం ప్రభా, ఈ జీవితం పాపం నుంచి విడుదల పొందాలని, మరణం నుంచి విడుదల పొందాలని, మనుషుల నుంచి విడుదల పొంది మేము స్వతంత్రంగా బ్రతకాలని ఆలోచన చేస్తలేదు. క్షమించండి ప్రభా. నేటి దినంలో మా బ్రతుకులకి ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు ప్రభు. మీరే సత్యము, మీరే జీవం, మీరే మార్గమైనారు తండ్రి. మీరు మాకు విడుదల ఇచ్చినందుకు స్తోత్రాలు. మరి నా సహోదరులు కూడా విడుదల దయచేయ ప్రభు తండ్రి. అపవాది ఉచ్చుల నుంచి మేము ప్రతిదినం విడుదల పొందుతూ సత్యంలో ప్రభు బ్రతుకుతూ స్వతంత్రులుగా జీవించినట్లు మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. నేటి సేవకులు దీవించండి ప్రభు. సంఘాలను మీరు దీవించు తండ్రి. విశ్వాసాలు మీరు బలపరచమని వేడుకొంచున్నాను తండ్రి. వందనాలు. అలాగే తండ్రి, నా దేశాన్ని కాపాడి నా దేశం నాయకులను బట్టి మీకు వందనాలు ప్రభు. వాళ్ళు రక్షణ పొందినట్లు, మారుమనసు పొందినట్లు, వాళ్ళు స్వతంత్రులుగా మార్చబడినట్లు దీవించండి. నా దేశంలో ఎన్నో అయ్యా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణంలో ప్రతి ఒక్క రాజధానులు, గ్రామాలు, పట్టణాలను బట్టి మీకు వందనాలు ప్రభు. బిడ్డల మీద దర్శించండి. మనుషుల ఆలోచన పుట్టించు తండ్రి. అయ్యా మీరు తప్ప ఎవరు ప్రభా మమ్మల్ని విడుదల దయచేసేవారు లేరు ప్రభా. రాబోయే ఉగ్రత నుంచి కాపాడేవారు, అలాగే నరకం నుంచి తప్పించువారు, స్వతంత్రులుగా మార్చువారు మీరు ఒక్కడే వేసే. గుర్తిరగడానికి సహాయం చేయతండి. మనుషుల యొక్క మానసిక పరిస్థితిని మీరు మార్చండి ప్రభా. అయ్యా తండ్రి, వాళ్ళు ఈ లోకపరమైన ఏదో నమ్ముతున్నారు ప్రభా, అవేమి కాదని మీరు ఒక్కరే నిజమైన దేవుడని తండ్రి తెలుసుకున్నట్లు సహాయం చేయండి. చాలామంది ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నారు, ఎన్నో ఇరుకులతో బాధపడుతున్నారు ప్రభా. ఎన్నో సమస్యలతో దాని నుంచి ఎవరు విడుదలిస్తారా అని ఆలోచన చేస్తున్నారు. మనుషులు కాదు, డబ్బు కాదు, ఏ పదవి కాదు, హోదా కాదు, ఐశ్వర్యము కాదు, కేవలం మీరే ప్రభా. ప్రతి సమస్యకు మీరే పరిష్కారం. పాపం నుంచి విడుదల పొందాలన్న మీరే పరిష్కారం. మరణం నుంచి, నరకం నుంచి తప్పించబడాలన్నా మీరే పరిష్కారం. ఇలా శ్రమల నుంచి మేము విడుదల పొందాలన్నా మీరే పరిష్కారం. నేను నా బంధువులతో మాట్లాడయ్యా, నా గ్రామస్తులతో మాట్లాడయ్యా, మా బంధుమిత్రులు మీరు దర్శించదండి, మా స్నేహితుల కుటుంబాలను దర్శించయ్యా. అయ్యా ప్రభా, నన్ను ద్వేషించేవారైనా, దూషిస్తున్న వారైనా క్షమించు, వాళ్ళని మీరు దర్శించయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా, మీరు సహాయము చేయమని పాసంలో వేసుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనికర పూర్ణుడా, మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మీరు ఆశ్రయించమని వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా, మరి నీ కృపలో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. మరి ప్రభా, ఈ ఉదయకాల సమయం అందున ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, కార్యం చేయి తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మీరు దీవించండి. విడిపోయిన కుటుంబాలను మీరు దీవించండి ప్రభా. అయ్యా వాళ్ళని జతపరుచు నా తండ్రి. అయ్యా మీ జ్ఞానంతో కుటుంబాలు నడిపించదేవా. స్తోత్రాలనైనా అయ్యా చేతి పనులు లేక అయ్యా ప్రభా ఎంతోమంది అల్లాడుతున్నారు ప్రభా. మరి నీ చిత్తం అయితే మీ జ్ఞానం చెప్పిన వాళ్ళకి ప్రభా చేయదగ్గ పనులు మీరు జరిగించు తండ్రి, చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. మరి ఎవరూ లేక ప్రభా ఆదరణ కోల్పోయిన వారి విషయంలో మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. ఆదరణకర్త మీరు మాత్రమే సాయం చేయతండి. విధవరాళ్ళు మీరు దీవించమని నీ పాసనలో వేడుకొంచున్నాను తండ్రి. కంటి చూపు లేని వారు, చెవిటి వారు, వికలాంగులుగా ఉంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కనికరం చూపించి అయ్యా. స్తోత్రాలు తండ్రి. అయ్యా షుగర్, థైరాయిడ్తో బాధపడుతున్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితిని ప్రతి బిడ్డలను మీరు దీవించండి. వృద్ధులను దీవించండి. తల్లిదండ్రులను ప్రభా చక్కగా చూసుకుని మంచి మనసు పిల్లలకు మాకు దయచేతండి. స్తోత్రాలు. భర్తలను బాధపెడుతున్న భార్యలను బాధపెడుతున్న భర్తలను మీరు దర్శించండి. కుటుంబాల్లో భార్య భర్తలు మరి సమాధానం మీ తండ్రి. స్తోత్రాలు. అశాంతి నిండిపోయిన ప్రతి కుటుంబాలు శాంతి సమాధానంతో నింపండి. అయ్యా పాపి తలంపులతో యవనస్తులు పాడైపోతుండగా దాని నుంచి విడుదల దయచేయండి. అక్రమ సంబంధాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారి విషయంలో వివాహం జరిగించినైనా తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డలు దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రభు మీరు దీవించి మహిమ పొందుకోండి. ప్రత్యేకంగా ఈ కలవరి కిరణాల గ్రూప్ సభ్యులు మీరు ఆశ్రయించినైనా ఈ పరిచర్య ప్రభా ఉన్నతంగా ప్రతి ఒక్కరూ బలపడినట్లు, వాక్యానుసారంగా ఆత్మ సంబంధంగా స్థిరపడినట్లు మీరు దీవించు తండ్రి. మీకే స్తోత్రాలైనా. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన
సహోదరులు మీరు దీవించు నా తండ్రి. అయ్యా మీ కృప చొప్పున వారిని మీరు ఆశీర్వదించమని పాసనలు వేడుకొంచున్నాను ప్రభా. సరైన సిస్టర్ని మీరు దీవించు నా తండ్రి. అయ్యా అలాగే నా తండ్రి సంతోష్ కుమార్ సిస్టర్ విషయంలో, దీప్తి సిస్టర్, దివ్య సిస్టర్ వివాహ జాబ్ విషయంలో మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. మరి నిన్నటి విషయంలో ప్రభా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన స్నీతిక గ్లోరీ సిస్టర్ విషయంలో, బిడ్డ విషయంలో కార్యం చేయండి. ఆ ఫేవర్ నుంచి విడుదల దయచేయండి. కరుణ సాగరి బ్లడ్ ఫైల్స్ నుంచి స్వస్థత ఇవ్వు తండ్రి. దవ్లూరి దవశ్యం గురించి మీ పాసన సాగరి గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారి కుటుంబాలందరినీ మీరు క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. వినీత్ కుమార్ని ఇంకా బిడ్డను దర్శించండి తండ్రి. అయా ప్రభా బీపీ కంట్రోల్ అవ్వడానికి మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను అయినా మీకు స్తోత్రాలు. ఇంకా తండ్రి పరిచర్లో పాలిభాగస్తు పెద్దలందరినీ దీవించండి. ఈ పరిచయం నడిపిస్తున్న దైవజనులు మోషే గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన. ఆత్మీయతల విజయమ్మ గారిని దీవించండి. వారి కుటుంబాన్ని దీవించండి. క్షేమం దయచేయండి ప్రభా. ఈ పరిచర్య మరింతగా దీవించి ఆశ్రయించబడినట్లు మీరు కృప చూపించి మీరు మాత్రం మహిమ పొందుకోండి. నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు. ఈ దినం ప్రసాదించినందుకు స్తోత్రాలు. నాకు ఇచ్చిన భర్తను, కుమార్తెను, అత్తమ్మ గారిని, తల్లిదండ్రులని, సహోదరుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి చుట్టూరు కంచి వేయండి. మీ శాంతి సమాధానంతో నింపి మీరు మహిమ పొందుకోమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్.